ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంతోషిస్తూ ఎంఆర్పీఎస్ ఎలిగేడు మండల అధ్యక్షుడు న్యాతరి పోచయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ నేతలు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడని, ఆ పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని ఎంఆర్పీఎస్ నేతలు అన్నారు. మందకృష్ణ మాదిగ తమ జాతిపిత అని ఎంఆర్పీఎస్ నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేపట్టాలని, అలాగే వర్గీకరణ కోసం మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు ఎంఆర్పీఎస్ నేతలు. अरे సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఎంఆర్పీఎస్ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గౌరవం కేవలం ఒక మందకృష్ణ సుదీర్ఘమైన పోరాటంతో సాధ్యమైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారి శ్రమ, ఆయన యొక్క సుదీర్ఘ 30 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పేసి అని నేను తెలియజేసుకుంటూ, ఈ వర్గీకరణ కొరకు అన్ని పార్టీల మద్దతు కూడా కూడగట్టి ఈరోజు కృషి చేసినటువంటి మందకృష్ణ మాదిగకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని పార్టీలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా మందకృష్ణ గారు స్థాపించిన ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల పోరాటంలో నేడు సుప్రీంకోర్టు నిజమైనది, ఇది యథార్థంగా మాదిగలు నష్టపోతున్న వాస్తవాన్ని గ్రహించి మా సుప్రీంకోర్టు భారతదేశమే అత్యంత ప్రతిష్టాత్మక సుప్రీంకోర్టు మాదిగలను గుర్తించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి రాష్ట్రాలకు అధికారాలు అప్పగించింది. కాబట్టి వాస్తవంగా సుప్రీంకోర్టుకు తలవంచి మా మాదిగల తరఫున నమస్కారాలు చేసుకుంటూ, మందకృష్ణ మాదిగలకు జాతి పితగా చిరస్థాయిగా ఉంటాడని 30 సంవత్సరాల అనుభవంలో ఎవరికి తలొక్కకుండా అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకొని ఇలా ఉద్యమం స్ఫూర్తిని సుప్రీంకోర్టులో రాష్ట్రాలకే వెబ్సైట్ వరకు చెల్లుతుందని ఆయన ఉద్యమంలో నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పిచ్చడం మీద ఇలా అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది మామూలు ముచ్చట కాదు. ఒక్కొక్కడైతే 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోరాటం చేసి దాన్ని వదిలేసుకొని దేనికన్నా అమ్ముడు పోయి వెళ్ళిపోతారు. కానీ మందకృష్ణ ఒక దేవుడు లాంటోడు. ఈ మాదిగలకు జాతిపిత అతనే. అతని యొక్క పోరాటం ఫలితమే ఈ వర్గీకరణ అని తెలియజేసుకుంటూ, వర్గీకరణకు ఆమోదం పొందినందుకు మోడీ గారికి స్వాగతం. మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు మందకృష్ణ అన్న గారికి మేము రుణపడి ఉండి ఆయనను ఒక దేవునిలాగా మేము భావించుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు ఇది ఒక ఎలిగడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణన్నకు మేము రుణపడి ఉంటాం. మాజీ సర్పంచ్లను అక్రమంగా అరెస్ట్ చేయడం అన్నారు మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్.
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి 3 ఏళ్లుగా బిల్లులు చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో నేడు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్నారన్న సమాచారం మేరకు సుల్తానాబాద్ మండలంలోని మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం 11 గంటల తర్వాత మాజీ సర్పంచ్లను విడుదల చేశారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో సుల్తానాబాద్కు చెందిన కిరణ్ అనే కాంగ్రెస్ కార్యకర్త తీవ్ర మనస్తాపానికి గురై బస్టాండ్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం పట్ల తీవ్ర ఆవేదనకు గురై బోర్న ఏడ్చేశాడు. రాత్రి వర్షం కురుస్తున్నా కూడా సెల్ టవర్ పైనే సుమారు 2 గంటల పాటు టవర్ దిగేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. స్థానిక కాంగ్రెస్ నేతలు పోలీసులు వచ్చే దిగాలని బతిమాలినా కూడా ససేమిరా అన్నాడు. చివరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఫోన్ చేసి సెల్ టవర్ పై నుండి కిందకు దిగాలని చెప్పడంతో దిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవాళ అసెంబ్లీలో మా వాళ్ళు మాట్లాడినందుకు వల్గర మాట్లాడి ఈరోజు మా సీఎం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్నను అవమానపరిచి అంబేద్కర్ బొమ్మ కాడ దిష్టి బొమ్మ కాలబెట్టుడు నాకు నచ్చలే. నాకు విద్యాన్న అంటే ఎంత ఇష్టమో నాకు రేవంత్ అన్న అంటే ఇష్టం. నేను వాళ్ళ గురించి పానం కాదు, నేను అంటే చేస్తా, నేను చెప్పేది కాదు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల ప్రజలు కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. డాక్టర్ మహేందర్పై దాడి చేసిన వ్యక్తులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. సుమారు గంట పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి ఏఎస్ఐ నీలిమ చేరుకొని నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోని విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మహేందర్ విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు ఇనుప రాడ్లతో డాక్టర్ మహేందర్పై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన మహేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, దాడి చేసిన దుండగులను వెంటనే పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయాలని, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటువంటి వ్యక్తికి నేనే ఉన్నా కాబట్టి వచ్చినాయి. సార్ వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఓకేనా? వెళ్ళలేదు. డాక్టర్ మహేందర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ఆయన పనిచేసి ఇంటికి పోయే క్రమంలో మంగపాట దారి మధ్యలో ఒక 8 మంది దుండగులు ఆయనను కొట్టడము ఏహనీయమని చెప్పుతూ, అలాగే ఆయనను కొట్టినందుకు ఆయనపై కఠినమైన చర్యలు వారు తీసుకోవాలని మా శ్రీరాంపూర్ మండల ప్రజలందరం కోరుతా ఉన్నాము. వారిని వెంటనే తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని. డాక్టర్ మహేందర్ గారు మీద చేసిన దాడి ఏనేయమని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఈరోజు గత సుమారుగా 10 సంవత్సరాల నుండి డాక్టర్ మహేందర్ గారు శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. మహేందర్ గారే కరోనా టైంలో కూడా ఆయన ప్రాణాలకు తెగించి కూడా సర్వీస్ చేసి బాగా మన్నలు వేసిండు. ఈ హత్య రాజకీయాలు చేసుడు, రాయలసీమ పాక్షణ చేసుడు ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి దాడి అయితే ఆ దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించకపోతే ఇటువంటి అంశాలు పునరావృతం అవుతాయి. మరియు ఈ శ్రీరాంపూర్ మండలానికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు సేవ చేయడానికి వెనుకాడతారని, దోషులను కఠినంగా శిక్షించాలని మా అందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. దాడి చేయడం చాలా ఏమైన చర్య, అది పిరికిమంద చర్య. మరి నిందితుల కోసం గత 3 రోజులుగా శ్రీరాంపూర్
శ్రీరాంపూర్ పిఎస్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మరి వారి నిందుల కోసం వారు తీవ్ర కృషి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా నిందులు దొరికినాక కూడా వారి వెనుక ఎంతటి వారున్నా కానీ వారిని ఉపేక్షించకుండా ఎంతటి వారినైనా శిక్షించాలని తెలియజేసుకుంటారు. చేసిన దాడిని రోజు 230 మందిని రోజులు అన్నం తినకుండా చేసి కన్నకాంతలు మొదలెడితే ఈ తారీఖు వరకు కూడా దాకా ఉన్నదంటే మండలంలో మంది వచ్చేందుకు కారణమైన మహేందర్పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే కఠిన శిక్షించాలని కోరు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని 5వ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ సావిత్రి, PHN భాగ్యలక్ష్మిలు హాజరయ్యారు. గర్భిణీ బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రుపాలపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు అవగాహన కల్పించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని చలో హైదరాబాద్ తరలి వెళ్లిన ఓదెల మండల మాజీ సర్పంచ్లు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు గ్రామంలో చేసిన అభివృద్ధి పెండింగ్ పనుల బిల్లును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర మాజీ సర్పంచ్ల సంఘం పిలుపు మేరకు చలో సెక్రటరియట్ వెళ్లి సెక్రటరియట్ వద్ద నిరసన తెలిపిన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల మాజీ సర్పంచ్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులకు గత 2-3 సంవత్సరాలుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామాల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు అప్పు చేసి భార్యల పుస్తమెట్టెలు అమ్మి గ్రామాల అభివృద్ధికి తోడ్పడ్డామని, మా సర్పంచ్ పదవీ కాలం అయిపోయినా కూడా ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో చేసిన అభివృద్ధి పెండింగ్ పనుల బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు కాసర్ల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు గ్రామంలో చేసిన అభివృద్ధి పెండింగ్ పనుల బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర మాజీ సర్పంచ్ల సంఘం పిలుపు మేరకు చలో సెక్రటరియట్ వెళ్తుండగా కాల్వశ్రీరాంపూర్ పోలీసులు మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ఒక మంచి పేరు రావాలని, గ్రామాలకు అవార్డు రావాలని సర్పంచులందరూ పోటీపడి మరీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కారు నిధులు మంజూరు చేయక బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి ట్రెజర్లో చేసినటువంటి చెక్కులు పెండింగ్లో ఉండి బిల్లులు మన ఫ్రీజింగ్ ఎత్తివేయకపోవడం వల్ల నేటికి కూడా 2 సంవత్సరాలుగా ఎలాంటి డబ్బులు రాలేదు. దీనివల్ల సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యల మీద ఇవాళ పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని వాళ్ళ దృష్టికి పోవడానికి ఇవాళ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ చలో సెక్రటరియట్ హైదరాబాద్కి పోతున్నటువంటి సర్పంచులందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ పోలీసులు ఈ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సర్పంచుల యొక్క బిల్లులు, సర్పంచుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా నేటికి కూడా ఎలాంటి మన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల పనిచేసినటువంటి సర్పంచులు, బిల్లులు రావాల్సినటువంటి సర్పంచులు అందరూ మానసికంగా ధైర్యం కోల్పోయి మనోవేదనకు గురవుతున్నారు. సర్పంచులందరూ పూర్తిగా వాళ్ళు జీవనపరంగా ఇబ్బందులకు నెట్టక ముందే వాళ్ళు నెట్టివేయక ముందే ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని చలో సెక్రటరీకి మేము బయలుదేరుతున్న క్రమంలో ఇక్కడి పోలీసు యంత్రాంగం మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మేము గతంలో ఏదైతే ప్రభుత్వ సూచన మేరకు గౌరవ మా ఏదైతే ఆఫీసర్లు, సెక్రటరీలు చెప్పిన ప్రకారంగా మా గ్రామాలను మౌలికంగా అభివృద్ధి పథంలో ఉంచడానికి మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి పుస్తెలు కూడా మా భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తెలు, బంగారం కూడా తాకట్టు పెట్టి అప్పుల పాలు తీసుకొచ్చి మేము మా గ్రామాలను అభివృద్ధి చేస్తే నేటికి కూడా మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకపోగా మమ్మలను అన్యాయంగా అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు ఏదైతే బైకాడి ఉన్నటువంటి సొమ్మును మాకు తిరిగి మా అకౌంట్లకు నేరుగా జమేటట్టు చూడాలని చెప్పి గత 30 సంవత్సరాలుగా మాదిగల వర్గీకరణపై
మందకృష్ణ చేసిన పోరాట ఫలితంగానే న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని అన్నారు పెద్దపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అంబాల రాజేందర్. సుప్రీంకోర్టులో మాదిగల వర్గీకరణపై సానుకూల తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎంఆర్పీఎస్ నాయకులు, ఆ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేశారని రాజేందర్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైనదని, అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ పెడతారో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ధర్మం వైపు నిలబడి ధర్మమే విజయం సాధించిన సందర్భంలో సుప్రీంకోర్టుకు ధర్మస్థానానికి ఎంఆర్పీఎస్ మాదిగా ఉపకులాల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు సాధిస్తూ వర్గీకరణ అంశం పైన అనేకమైన పోరాటాలు చేసి అనేక మంది ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు వర్గీకరణకు సంబంధించి ధర్మం గెలిచిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఎంఆర్పీఎస్కు 30 ఏళ్ల పాటు అనేక సందర్భాలలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఈ యావత్ జనం కూడా ఎంఆర్పీఎస్కు అండగా నిలబడి అనేక సందర్భాల్లో మాకు అండగా నిలబడి ఎంఆర్పీఎస్ సందర్భంలో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి దళితులందరికీ ఒక ఈరోజు పండుగ లాంటిది. ఇది ఈ యొక్క తీర్పు వెలువడిన క్షణంలో అందరికీ ఏ కులమైన కూడా ఎంఆర్పీఎస్లో అన్నది కాకుండా అన్ని కులాలకు కూడా అన్ని వర్గాలకు కూడా వాళ్ళ సోదరులు అందరికీ కూడా ఇది వర్గీకరణ సమానంగా చేసేది కాబట్టి వీళ్ళందరికీ ఎవరు కూడా ఏది కూడా బాధపడకుండా ఈ సుప్రీంకోర్టు వెలువడిన తరుణంలో ఇది నిర్ణయానికి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మందకృష్ణ మాదిగ గారు ఎన్నలేని సేవ చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన చేసిన తిరిగిన శ్రమకు ఫలించింది కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని మరియు అలాగే అక్కడి నుంచి సుప్రీంకోర్టు వెలువడిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి రిజర్వేషన్ రంగాలలో కూడా ఇక నుంచి మేము వెల్లడిస్తామని ప్రకటించడం హర్షణీయం.